ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి కుటుంబ ఆశీర్వాదం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు ఆదికాండము 31వ అధ్యాయము 49వ వచనం నుండి మనం చూసినట్లయితే 49-50 కూడా యాకోబు తన భార్యను బిడ్డలను తీసుకుని వచ్చేస్తూ ఉన్నప్పుడు లాబాను వచ్చి ఎదుర్కొని అప్పుడు ఒక నీకును నాకును దేవుడే సాక్షి అన్న మాటను ఆయన ఉపయోగిస్తారు. నీకును నాకును మధ్యలో దేవుడే సాక్షి. సో ఇప్పుడు లాబాను వచ్చినప్పుడు లాబాను తన యొక్క కుమార్తెల విషయంలో ఆయన మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి అంటే, నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక ఇతర స్త్రీలను పెండ్లి చేసుకున్నాను. చూడుము, మన యొద్ద ఎవ్వరును లేరు కదా, నాకును నీకును దేవుడే సాక్షి. ఒకవేళ తన బిడ్డలను బాధ పెట్టినా, తన బిడ్డల స్థానంలో ఇంకొకరిని చేర్చుకున్నా, నీకు నాకు మధ్యలో ఎవ్వరూ లేరు, కానీ నీకును నాకును మధ్యలో దేవుడున్నారు, ఆయనే మన ఇద్దరికి మధ్యలో సాక్షి అన్న మాటను ఆయన ఉపయోగిస్తూ ఉన్నారు. నిజమే, ఒక తండ్రిగా తన బిడ్డల విషయంలో ఆయన మాట పలకడం మంచిదే. మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రమాణాలు చేస్తూ ఉంటాం. అది కొన్ని వందల మధ్యలో వేల మధ్యలో ప్రమాణాలు జరుగుతూ ఉంటాయి. అయితే అది అయిపోతుంది. తర్వాత జీవించేది వీరిద్దరే భార్యాభర్తలే ఇద్దరు కలిసి జీవిస్తూ ఉంటారు. వీరి మధ్యలో ఏ విధమైన బాధ ఉండకుండా, వీరిద్దరి మధ్యలో ఏ విధమైన గొడవలు కానీ, సమాధానం లేని పరిస్థితులు కానీ, ఈ కోపతాపాలు కానీ ఏమీ ఉండకుండా, అదే సమయంలో ఆ భార్య స్థానంలో మరొకరిని తీసుకొచ్చి పెట్టకుండా దేవుడే సాక్షి కదా. ఎంతోమంది వివాహాలు ఈ మధ్యకాలంలో కొన్ని నెలలకే ఆ విడాకులు అయిపోతూ ఉన్నాయి. ఒకరికొకరు వేరైపోతూ ఉన్నారు. ఒకరి మనస్తత్వాలు ఒకరికి అర్థం కావట్లేదు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవట్లేదు, ఒకరిని ఒకరు క్షమించుకోలేకపోతున్నాం, ఒకరిని ఒకరు మరి భరించలేకపోతున్నాం, ఒకరిని ఒకరు సహనం కలిగి ఉండలేకపోతూ ఉన్నాం. సో ఒకరికి ప్రేమ కలిగి ఉండలేకపోతూ ఉన్నాం. సో వీటన్నిటిలో ఏమొస్తున్నాయి అంటే లేనిపోని చికాకులు, కోపాలు, గొడవలు, అసమాధానం. సో ఎంతవరకు వెళ్ళిపోతూ ఉన్నారంటే ఇద్దరు వేరైపోయేటంత వరకు కూడా ఆ పరిస్థితులు వారికి ఎదురొస్తూ ఉన్నాయి. సో అలాంటి పరిస్థితులలో సహితము ఇక్కడ ఈ మాట మనం ప్రమాణం చేసిన ప్రమాణం అప్పుడు కొన్ని వేల మంది మధ్యలో మనము ప్రమాణాలు చేయొచ్చు, వందల మంది మధ్యలో ప్రమాణం చేయొచ్చు. కానీ ఇద్దరూ జీవిస్తూ ఉన్నప్పుడు ఎవ్వరు ఉండరు అక్కడ, దేవుడే సాక్షిగా ఉంటూ ఉన్నాడు. చేసిన ప్రమాణాల విషయంలో దేవుడే సాక్షిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి కుటుంబమును దేవుడే సాక్షిగా భార్యాభర్తల మధ్యలో ఆయన ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇక దేవుడే స్వయంగా అక్కడ సాక్షిగా ఉన్నప్పుడు మనము చేసిన ప్రమాణాలను, ఒకరి ఎడల ఒకరు చేసిన ప్రమాణాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రమాణాలను బట్టి దేవుని కొరకు దేవుని మహిమపరుస్తూ, అంటే మ్యారేజ్ అనేది హానరబుల్, అన్ని విషయాలలో ఘనమైనది అని చెప్పబడిన మాట ఏంటి అంటే, ఈ వివాహ బంధములో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితులను అధిగమించి మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వివాహాన్ని ఘనపరిచిన వాళ్ళం అవుతూ ఉంటాం. సో అలా వివాహాన్ని ఘనపరచాలి అంటే మన మధ్యలో ఉన్న దేవుడే సాక్షిగా ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ప్రమాణాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు సాక్షిగా ఉన్నాడు. సో మనం ముందుకి ఈ వివాహ జీవితం ద్వారా దేవుణ్ణి మనము ఘనపరచగలం. సో దేవుడే మన మధ్య సాక్షిగా ఉన్నారు అనే సత్యాన్ని మనం గ్రహించగలిగితే మనం ముందుకి
సంతోషముతో ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటన్నిటిని జయించుకుంటూ కుటుంబ జీవితము జయ జీవితముగా ముందుకి సాగిపోగలరు. వాటి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచి ఆశీర్వదించునుగాక. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా, పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ యొక్క సమయంలో తండ్రి, మరి మామగారు అలాగే అల్లుడు మధ్యలో ఎవ్వరూ లేరు, మీరే ఉన్నారు, మీరే సాక్షిగా ఉన్నారు అనే మాటను నాయన లాభాన్ని పలుకుతూ ఉన్నారు నాయన. అటు విధంగా ఇక్కడ కూడా నా ప్రియ ప్రభువా, కుటుంబంలో వారు చేసిన ప్రమాణాల విషయంలో మీరు సాక్షిగా అక్కడ ఉన్నారు అనే విషయాన్ని వారు గ్రహించి కుటుంబ జీవితంలో ఒకరి పట్ల ఒకరికి ఎదురవుతున్న ప్రతి నాయన ప్రతికూలమైన పరిస్థితిని దేవా మీరున్నారని చెప్పి, మీరు సాక్షిగా ఉన్నారని అనుకూలపరుచుకుంటూ ముందుకు సాగడానికి నీ కృపను అనుగ్రహించండి. నీ ఆత్మ బలముతో బిడ్డలను బలపరచండి, నీ సన్నిధించండి. ప్రతి కుటుంబంలో నెమ్మది, సంతోషము, సమాధానం, ఒకరి ఏళ్ళ ఒకరికి ప్రేమ, గౌరవము నాయన కలిగి ఉండునట్లుగా, సహనం కలిగి ఉండునట్లుగా, ఒకరినొకరు ధైర్యపరుచుకుని బలపరుచుకునే వారిగా ఉండునట్లుగా నీ కృప వారికి తోడుగా ఉంచినందుకు మీకు స్తుతి చెల్లిస్తూ నజరేయుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.